వేసే చూసాడా లేదండి, మరి ఎందుకు ఆపలేదు? ఇదే మనకు కావాల్సినటువంటి వర్తమానం. దేవునికి స్తోత్రం. నీవు పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఆపలేదు? నీ తమ్ముడిని అమ్మి వేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు? పరీక్ష నిరీక్షను, నిరీక్షను ఓర్పును, ఓర్పు సహనమును, సహనము ఫలమును ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆపలేదో తెలుసండి? ముందు ఏమి జరుగుతుందో దేవునికి తెలుసు. ఈనాడు నీవు శ్రమలనే కొలిమిలో ఉన్నావా? ఆ కొలిమిలో నువ్వు బాధపడుతున్నావా? ఏంటయ్యా నన్ను విడిచిపెట్టేశావు? నేను చాలా సందర్భాల్లో దేవా ఇంత శోధనలో ఉన్నాను, ఇంత బాధలో ఉన్నాను, ఎందుకయ్యా నువ్వు ఆలోచించట్లేదు? ఎందుకయ్యా నేను ప్రార్థన చేస్తుంటే అందరికీ సహాయం చేస్తున్నావు, నన్ను ఎందుకయ్యా నేను జ్ఞాపకం చేసుకోవట్లేదని నేను అన్నా. మీరు కూడా ఒక సందర్భాల్లో అనే ఉన్నారు. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే నాకన్నా బాగా లేని వాడు పాస్ అయ్యారు కదయ్యా, నన్ను ఎందుకు పాస్ చేయలేదయ్యా? ఒక సహోదరు ఏమంటారు తెలుసండి, అన్ని అబద్ధాలే చెప్తారండి వాళ్ళు, అన్ని తప్పులే చేస్తారు, వ్యభిచారం చేస్తా ఉంటది, అయినా వాళ్ళ ఇంట్లో ఎంత డబ్బో కనిపిస్తుంది, నేను ఎంత నీతిగా ఎంత యథార్థతగా ఉంటున్నానో. నిజంగా యథార్థతగా ఉంటున్నావా? యథార్థవంతుడు తన యథార్థతను బట్టి అనుసరించకూడదట. నేను యథార్థంగా ఉన్నాను, నేను నమ్మకంగా ఉన్నాను అంటే ఎవరిలో నీలో ఎవరు చేశారు? ఫస్ట్ ఎవరు వచ్చారని డైరెక్ట్ గా లూసిఫర్ వచ్చేసింది. లూసిఫర్ అదే అనుకుంది కదా, ఇంకా మనం బయట అంటున్నామేమో. లూసిఫర్ బయట కూడా చెప్పలేదు, తన మనసులోనే అనుకుంది. మనసును స్వాధీనం చేసుకున్న దేవుడు ఆ మాట వినలేదా? మరి యోసేపు కష్టాన్ని దేవుడు చూశాడు కదా, మరి ఎందుకు ఆయన ఆలస్యం చేశాడంటే ముందు కాలంలో మేలులు. ఒక కష్టం నీకు కలిగిందా? ఒక నష్టం నీకు కలిగిందా? ఒక నింద నీకు వచ్చిందా? ఒక అవమానం నీకు సాహసపడిందా? ఏమేమున్నాయండి నీ ముందు? మేలులున్నాయి. మనకు అవి తెలియకుండా ఏడుస్తా ఉంటాం, బాధపడతా ఉంటాం. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆమె ప్రార్థన చేస్తే అన్ని జరుగుతున్నాయట, ఆమె మాత్రం అనారోగ్యం తగ్గట్లేదు. ఆమె ఒక రోజు ప్రార్థన చేసినారు, అయ్యా నేను ఒక ముస్లిం కుటుంబంలో నుంచి వచ్చాను కదయ్యా, నా కుటుంబం అంతా మార్చబడ్డారు కదయ్యా, నేను అందరి వరకు ప్రార్థన చేసినప్పుడు అందరూ స్వస్థత పొందుతున్నారు కదా ఆయన, నేనెందుకు స్వస్థత పొందట్లేదయ్యా? నాకు మాట ఎందుకు ఇలా జరిగిందయ్యా అంటే